నమస్తే. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అల్లు అర్జున్ పైన అల్లు అర్జున్ చిత్ర యూనిట్ ఏదైతే ఉందో పుష్ప సినిమా నటించినటువంటి వాళ్ళే కావచ్చు, మరో పక్కన ఆ చిత్ర యూనిట్ ఆ దర్శక నిర్మాతల పైన నిన్న పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. మేడిపల్లి పిఎస్లో ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా వివాదాలే కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్కన స్మగ్లింగ్ కావచ్చు, ఇంకొక పక్కన దొంగతనాలు కావచ్చు, వీటన్నిటిని ప్రేరేపించేటువంటి విధంగా ఈ సినిమా యొక్క ఉద్దేశం ఎక్కడ కూడా మెసేజ్ ఓరియంటెడ్గా లేదు. ఒక సమాజాన్ని ఉద్ధరించాలనో, ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలన్నటువంటి ఆ కాన్సెప్ట్ తోటి ఈ సినిమా తీయలేదు. కేవలం డబ్బు వసూళ్ల కోసమే కావచ్చేమో, దొంగలను ఎట్లా తయారు చేసుకోవాలి, దొంగతనం ఎట్లా చేయాలి, కలప స్మగ్లింగ్ ఏ విధంగా చేయాలి, ఐఏఎస్లని ఐపీఎస్లని ఏ విధంగా బెదిరించాలి, ఎవరిని ఎట్లా చంపాలి, ఎవరిని ఎట్లా గుద్దాలి, ఇటువంటి సంబంధించినటువంటి వాటిపైన ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం కనబడతా ఉంది. సో దీంట్లో చాలా అంశాలని ఎవరు కూడా ఫ్యామిలీ వెళ్ళి చూసి ఆనందించేటువంటి సినిమా కాదు ఇది. ఎవరు పోవాలంటే ఆ సినిమాకి చాలా దొంగతనాలు ఎట్లా నేర్చుకోవాలి, కలప స్మగ్లింగ్ ఎట్లా చేయాలన్నది రేపు ఫ్యూచర్లో ఒకవేళ కనుక వాళ్ళకి అక్కర వచ్చినట్టయితే ముందుగా ఈ సినిమా చూసిపోయినట్టయితే వాళ్ళకి ముందుగా రిహార్సల్స్గా ఉపయోగపడుతుంది. ఈ సినిమా చూస్తే దర్దాపుగా దొంగతనాలు ఎట్లా చేయాలి, దోపిడీ ఎట్లా చేయాలి, ఎవరిని ఎట్లా చంపాలనేది ఈ సినిమా చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది. నేను ఎక్కడో చూసిన ఇంతకుముందే ఒక వార్త, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక వార్త చూసింటిని. ఏది పుష్ప సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆర్టీసీ బస్సు కనబడితే ఆ ఆర్టీసీ బస్సును దొంగతనంగా ఎత్తుకొని పోయినట్టు వాడు. ఎవడు దొంగ? అరే ఎందుకు ఎత్తుకపోయినవరా బాబు అంటే, ఆ పుష్ప సినిమాలో ఉన్నటువంటి హీరో ఎత్తుకపోతే కలప గిలప ఎత్తుకపోతే తప్పలేదు, కానీ నేను ఏమన్నా ఆర్టీసీ బస్సు ఎత్తుకొస్తే ఏమన్నా తప్ప అని వాడే రివర్స్ క్వశ్చన్ ఇస్తూ ఉన్నాడు. అంటే సమాజాన్ని ఏ విధంగా ప్రేరేపిస్తూ ఉంది ఒక సినిమాలు అనేది మనకు అర్థమవుతూ ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ పుష్ప సినిమాలో చాలా ఈ ఏదైతే అల్లు అర్జున్ చెప్పేటువంటి డైలాగులు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి సీన్లు కావచ్చు, వీటన్నిటి కూడా సమాజాన్ని పక్కదారి పట్టించేటువంటి విధంగా ఉన్నాయి అనేది చాలామంది మేధావులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇక్కడ నేరుగా వెళ్ళి వాళ్ళ టీంతో పాటు వెళ్ళి మేడిపల్లి సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏమని, దీంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, దాంట్లో పోలీసు వాళ్ళని అవమానించేటువంటి తీరుగా ఇలా సీన్స్ ఉన్నాయి. దాన్ని మరి సంబంధించినటువంటి బిట్లని ఎందుకు కట్ చేయలేకపోయారు, సెన్సార్ బోర్డు మరి వీటిని చూడలేదా, సెన్సార్ బోర్డు ఏం చేస్తూ ఉంది అని చెప్పేసి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. సో అలా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని ఒక కార్ తోటి ఢీ కొట్టి దాని తర్వాత ఒక స్విమ్మింగ్ పూల్లో పడితే ఆ స్విమ్మింగ్ పూల్లో ఆ హీరో మూత్రం పోసేటువంటి సీను. అంటే ఎంత పోలీసుల పట్ల సమాజంలో ఉన్నటువంటి గౌరవానికి విఘాతం కలిగించేటువంటి విధంగా రేపు పోలీసులకి సామాన్యులు సైతం కూడా గౌరవం దక్కనటువంటి విధంగా ఈ సినిమాలో ఉన్నటువంటి సీన్లన్నీ కూడా కనపడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా కత్తిరించాలంటే ఈ సెన్సార్ బోర్డుకి మళ్ళీ అప్పగించాలి. అల్లు అర్జును అలాగే ఈ సుకుమార్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ కావచ్చు, ఈ ప్రొడ్యూసర్ కావచ్చు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరి దీని తర్వాత దాంట్లో ఉన్నటువంటి సీన్స్ కట్ చేస్తారా లేదా అనేది చూడాలి. దాంతోపాటు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఒక పక్కన వివాదం నడుస్తూ ఉంది. పుష్ప సినిమాకు సంబంధించినటువంటి తొక్కిసలాటలో అల్లు అర్జున్ చేపట్టి అక్కడ ఇన్సిడెంట్ అయింది, ఒక ప్రాణం పోయింది అని చెప్పేసి ఒక పక్కన కోర్టులు, మరో పక్కన కేసులు, ఇంకొక పక్కన పోలీసు విచారణలు ఎదుర్కొంటున్నటువంటి అల్లు అర్జున్కి అలాగే చిత్ర యూనిట్కి ఇది ఒక మరో దెబ్బ కూడా కావచ్చు. ఇది ఒక పెద్ద దెబ్బగానే మారచ్చు. దాంట్లో సీన్స్ కట్ చేయాలని చెప్పేసి నిన్న ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదులో స్పష్టంగా కనబడుతుంది. ఈ ఫిర్యాదును కనుక చూసుకున్నట్టయితే నిన్న ఇచ్చిండినే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మేడ్పల్లి పోలీస్ స్టేషన్ రాచకొండ కమిషనరేట్ గారికి తీన్మార్ మల్లన్న మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణ ఎమ్మెల్సీకి ఆయన ఇచ్చినటువంటి ఏదైతే 23వ తారీఖు 12 అంటే నిన్ననే ఇచ్చిండు. మీతో మనవి చేయనిది ఏమనగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలను మరియు ప్రతి పౌరునికి భద్రత కల్పించే ఏకైక వ్యవస్థ పోలీసు వ్యవస్థ. ఇటువంటి పోలీసు వ్యవస్థ యొక్క స్థాయిని సమాజంలో దిగజార్చినటువంటి సన్నివేశాలు ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి పుష్ప 2 చిత్రంలో దర్శకుడు సుకుమార్ చిత్రీకరించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ చిత్రంలో క్రింద వివరించినటువంటి సన్నివేశాలను పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా చిత్రీకరించారు.
ఏమని చిత్రీకరించిండు, ఏమున్నాయి అనేది కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది 5 పాయింట్లని తీసుకొని. దాంట్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ పడినటువంటి ఈత కొలనుల్లో చిత్ర కథానాయకుడు మూత్ర విసర్జన చేస్తున్నటువంటి సన్నివేశాన్ని చిత్రీకరించడం వలన సమస్త పోలీసు వ్యవస్థ కించపరిచిండ్లు. ఖచ్చితంగా కూడా ఒక పోలీసుని ఈ ఒక దొంగ కారుతో ఢీకొట్టి అలా పడితే మూత్ర విసర్జన చేయడం ఏంటిది? చాలా దారుణం కదా. మరి ఇది సెన్సార్ బోర్డుకి ఎందుకు కనపడలేదు? ఇది ఇప్పటికైనా కూడా దాన్ని తీసేయాలని చెప్పేసి ఎమ్మెల్సీ మల్లన్న డిమాండ్ చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నేరస్తుని విడుదల చేసినందుకు పోలీసు వారికి డబ్బు మూటలను లంచంగా ఇచ్చి పోలీసు పదవి విరమణకు ప్రోత్సహించడం చిత్రీకరించాడు. తద్వారా పోలీసు వారిని లంచగొండులుగా చిత్రీకరించారు. సో చాలా సంబంధించినటువంటి సినిమాలో మరి ఇటువంటి సన్నివేశాలు ఉంటాయి, దరిదాపుగా ఉంటాయి. సరే ఇది పెద్ద సమస్య కాదు కావచ్చేమో. నేరస్తుని విడుదల చేసినందుకు పోలీసు వారికి డబ్బులు ప్రతి సినిమాలో ఇటువంటి అంటే కొన్ని సినిమా కాబట్టి కొన్ని ఆ సినిమా యాంగిల్లో చూడాలి. సరే ఏదేమైనప్పుడు కూడా దాంట్లో పోలీసు వ్యవస్థను పూర్తిగా కించపరచాలన్నటువంటి దానిపైన కూడా చెప్పడం జరిగింది. ఈ చిత్రంలో కలియుగ దైవం శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని 3 నామాల గోవిందప్ప అని సంబోధించి యావత్ ప్రపంచ భక్తుల మనోభావాలను కూడా దెబ్బతీసిండు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడా అవమానించిండు అనేది కూడా తెలుపుతా ఉన్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ముఖ్యమంత్రి గారితో కలిసి ఫోటో దిగుటకు ముఖ్యమంత్రి గారు తిరస్కరించగా రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చిన సన్నివేశం ద్వారా రాజ్యాంగ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకు ప్రయత్నించిండు. అంటే అక్కడ ఆ సినిమాలో ఒక ముఖ్యమంత్రితో ఫోటో తీసుకుంటా ఉంటే ఆయన కొంత రిజెక్ట్ చేస్తాడు, తిరస్కరిస్తే అసలు ముఖ్యమంత్రిని మారుస్తారు ఆ సినిమాలో. అంటే దాని ద్వారా ఏమవుతుంది? దీని ద్వారా దీన్ని ముఖ్యమంత్రి ఈ సన్నివేశాన్ని కూడా తీసేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ చిత్రంలో అవినీతి సంపాదనను ప్రోత్సహిస్తూ పోలీసు వ్యవస్థను దిగజార్చుతూ ప్రస్తుత యువతను వారి ఆలోచనను పెడద్రోవ పట్టిస్తున్న సన్నివేశాలని చిత్రీకరించాలని చెప్పేసి మీ విశ్వాసపాత్రుడు తీన్మార్ మల్లన్న అనేది 23వ తారీఖు 12 నిన్న పోలీస్ స్టేషన్లో ఈయన కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ కంప్లైంట్ తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఒక పక్కన ఇప్పటికే కష్టాల్లో అంటే సినిమా నటులు కొంచెం కష్టాలు ఉండొచ్చు కానీ వసూళ్లు మాత్రం భారీగా అవుతా ఉన్నాయి. ఇది ఎంత పాపులర్ అయితే ఎన్ని కేసులు పెడితే పుష్ప 2 సినిమాకి అన్ని వసూళ్లు ఎక్కువైతాయి. అయితే పుష్ప సినిమా ఏదైతే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్ 4వ తారీఖున ప్రీమియర్ షో, అలాగే 5వ తారీఖున ఈ రిలీజ్ అయింది ఈ సినిమా. 5వ తారీఖు నుంచి 10-11వ తారీఖు వరకు కొన్ని వసూలు తక్కువనే ఉన్నాయి. ఏది పుష్ప సినిమాకి 300 కోట్లు 600 కోట్లు వసూలైనాయి అని చెప్పేసి కొన్ని ప్రకటనలు రావడం జరిగింది. దాని తర్వాత అల్లు అర్జున్ని ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేసిందో ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి దాని తర్వాత ఈ అరెస్ట్ అయిన తర్వాత మొత్తం వసూలు అన్నీ పెరిగిపోయినాయి. ఎందుకు? ఈ ఎక్కలేనటువంటి క్రేజ్, ఈ పైసలు పెట్టి ప్రమోషన్ చేసుకునే దానికంటే ఎక్కువగా కేవలం అరెస్ట్ అయ్యి కేవలం 10-11 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఎక్కలేనటువంటి మైలేజ్ వచ్చింది. సో ఇప్పుడు మరి మరో కేసు అయింది. సరే వసూళ్ల పరంగా పుష్ప సినిమా దూసుకుపోవచ్చు కానీ అక్కడ ప్రాణం పోయినటువంటి విషయంలో ఆ సినిమాలో ఉన్నటువంటి సీన్స్ ద్వారా సినిమాలో యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జున్కి మాత్రం పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సో చూద్దాం మరి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినటువంటి మల్లన్న యొక్క ఫిర్యాదు ఆధారంగా పుష్ప సినిమాలో ఉన్నటువంటి సీన్స్ని కట్ చేయడంతో పాటు అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేసినటువంటి హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, దర్శక నిర్మాతల పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కేవలం ఆ సెన్సార్ బోర్డుకి మరొకసారి ఈ సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళకి అప్పగించి దాంట్లో ఉన్నటువంటి అనుచితంగా ఉన్నటువంటి కొన్ని సీన్స్ని అలాగే కించపరిచేటువంటి విధంగా ఉన్నటువంటి సీన్స్ని మళ్ళీ రిమూవ్ చేస్తారా లేదా, లేకపోతే ఇట్టే ఉంటుందా, ఈ ఫిర్యాదును పక్కకు పెడతారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం రాష్ట్రంలో ఒక ప్రజాప్రతినిధి అంటే ఇప్పటి వరకు కొంత లాయర్ అడ్వకేట్లు వీళ్ళు పుష్ప సినిమా పైన ఫిర్యాదు చేయడం జరిగింది. మొదటిసారి అనుకుంటా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఒక సినిమా పైన మరి ఫిర్యాదు చేయడం మరి ఇది కొంత సంచలనంగా మారేటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి.